ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నీ అర్థమవుతున్నట్లే అనిపించినా కొన్నిసార్లు మనమే తీసుకున్న నిర్ణయాలు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. అలాంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుకొనుము అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉంది. మనకు ఏది మంచిదో మనకు తెలుసు అనిపిస్తుంది, కానీ ప్రతి విషయము మనకు కనిపించినట్లు ఉండదు. దేవుడు మాత్రమే ఆరంభం నుండి ముగింపు వరకు చూస్తాడు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ బుద్ధి మీద మాత్రమే ఆధారపడకు, నన్ను పూర్తిగా నమ్ము. మనకు అర్థం కాకపోయినా దేవుడు చూపించే దారి ఎప్పుడూ సరి అయినదే. ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మన హృదయానికి శాంతి వస్తుంది, మన జీవితానికి సరియైన దిశ దొరుకుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా సొంత ఆలోచన కన్నా నీ చిత్తాన్ని నమ్మే హృదయాన్ని నాకు ఇవ్వు. నన్ను నీ మార్గంలో నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్.